ఇంకో 4 ఉంటే అవి 5 ఫాస్ట్గా వెళ్తుంది. భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 12/1/2025 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాస శుక్లపక్ష చతుర్దశి ఆదివారం. చతుర్దశి తెల్లవారు 4:55. నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 11:31 వరకు. అలాగే వర్జ్యం రాత్రి 7:43 నుండి 9:17 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:10 నుండి 4:50 వరకు. సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:39. అమృత గడియలు రాత్రి 1:12 నుండి 2:45 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 6 గంటల నుండి 6:40 వరకు శుభకాలం. బ్రహ్మయోగం ఉదయం 9:38 చాలా మంచిది ఇది. గరంజీ సాయంత్రం 5:54, వని తెల్లవారుజామున 4:55. అలాగే రేపే భోగి పండుగ, రేపే గోదా కళ్యాణం కాబట్టి గోదాదేవుని చక్కగా విశేషంగా ఆరాధించడం, గోదా రంగనాథుల్ని కృష్ణుడి సమేతంగా చక్కగా విశేషంగా ఆరాధించాలి. గోపికలందరూ కూడా తన భక్తిని ఎంతో ప్రదర్శించేవాడు. ఒక్కొక్క రోజు ఒక గోపికని లేచి రండి రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి చక్కగా వాళ్ళు ఈ అన్ని రోజులు కూడా వాళ్ళు రోజు పిలుచుకోవడం, ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం జరిగింది. రేపటితో పూర్తవుతుందన్నమాట. రేపు గోదా కళ్యాణం చేస్తారు కాబట్టి అలాగే మనకి నీరాటోత్సవం అని చెప్పి వేలు చేస్తారు, అభిషేకం చేస్తారు పంచామృతాలతో. అవన్నీ కూడా చేస్తారు. అలాగే గోదా కళ్యాణం చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు తెలుగువన్ ద్వారా భక్తివన్ ద్వారా కానీ నన్ను కూడా సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9515575335 సంప్రదించండి. రేపే గోదా కళ్యాణం చేసుకోవాలి. రేపే భోగి అన్నారు. సకల భోగాలను ఇచ్చేటువంటి భోగి పండుగ రేపే అర్చించాలి. భోగి మంటల్లో భోగిదండలు కూడా రేపే వేయాలి. పట్టణాల్లో ఉండడం కాదు, పల్లెటూరు వాతావరణం. పట్టుకొమ్మల దేశానికి పల్లెటూరులే కాబట్టి ఆ పల్లెటూరు వాతావరణాన్ని అందరూ కూడా ఆస్వాదించి చక్కగా ఈ యొక్క మధ్యలో డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బంధుత్వాలు అవన్నీ తొలగాలంటే ఈ సంక్రాంతి 4 రోజులు కూడా చక్కగా పల్లెటూరు వాతావరణం, మన పెద్దల్ని తల్లిదండ్రుల్ని అత్తమామల్ని దగ్గర బంధువుల్ని కలుసుకోవడం, ఆ పల్లెటూరులో ప్రకృతి ఎలా ఉంటుంది, ప్రకృతిని ఎలా గౌరవించాలి, పల్లెటూరులో జరిగేటువంటి ఉత్సవాలు ఎలా ఉంటాయి, గ్రామదేవతల ఆరాధన, ఇవన్నీ మనకు తెలియాలి. మనసుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇవ్వాలంటే పల్లెటూరు వాతావరణంలో వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది సిటీలు వదిలేస్తున్నారులేండి, పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రంలో కూడా పల్లెటూరులో వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలని కోరిక వచ్చేసిన జనాలు వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎందుకంటే హోమ్ ఫర్ వర్క్ ఏదో వచ్చింది, ఇంటి దగ్గరే వర్క్ చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకుందాం రా బాబు అన్నట్లుగా ఈ సిటీల్లో ఉండేటువంటి ఫుడ్లో పొల్యూషన్ అయిపోయింది, ఏదీ బలం లేదు. కనుక ఈ పొల్యూషన్ అయిపోవడం వల్ల వాయువు పొల్యూషన్, జలం పొల్యూషన్, తిరిగి ఆహారం పొల్యూషన్ అయిపోయింది. కూడా చాలామంది పల్లెటూర్లకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే పొలాలు అమ్ముకోకూడదు అన్నమాట. కాబట్టి ఉన్న పొలాలు ఉంచుకోవాలి. వ్యవసాయం మన దేశానికి పట్టుకమ్మ. రైతు పండించకపోతే ఏం తింటా, గడ్డి తింటాయి, పేదాలు బర్గలు తింటారు ఏమిటి. కాబట్టి ఇవన్నీ కూడా పల్లెటూరులో విశేషంగా ప్రతి ఒక్కరు ఒక రేపు పండగ కాబట్టి భోగి పండగను రేపే ఆచరించి అందరూ కూడా తరించండి అని చెప్పాం. రేపే గోదా కళ్యాణం. దినారంభ చక్రాన్ని బట్టి దినఫలాల్లో ముందుగా మేషరాశి. అనుకోని ఖర్చులు ఉంటాయి, నిందారోపణలు ఉంటాయి, కానీ ప్రయాణాలు ఉంటాయి, బంధువుల రాక లేదా బంధువులు మీరు కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రయాణాలు యందు లాభం, కానీ గృహదేవత ఆరాధన మీకు మేలు చేసే అవకాశం. మిథున రాశి. ప్రయాణాల్లో ధనలాభం, దైవచింతన, ఆనందంగా ఉంటారు. కర్కాటక రాశి. నూతనమైన వస్త్రలాభాలు, ప్రయాణాలు, మృష్టాన్న భోజనాలు, విందులు ఆరగించే అవకాశం. సింహరాశి. శ్రమ అధికంగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు, రుణాలు చేసే అవకాశం కూడా ఉంది, రుణాలు తీర్చే అవకాశం. కన్యారాశి. మానసిక ఆనందం, ప్రయాణాలు లాభం, రుణాలు చేయుట జరుగుతుంది. తులారాశి. ఉద్యోగులకు బదిలీలు, ఆనందం, కుటుంబాల్లో విందులు వినోదాలతో ఆనందంగా ఉంటారు. ధనుస్సు రాశి. బంధుమిత్రులతో సౌఖ్యం, ప్రయాణాలు, ఆనందము, అధిక ఖర్చులు ఉండే అవకాశం. మకర రాశి. ప్రయాణాలు కలిసి వస్తాయి, భూ సంబంధిత లాభాలు కూడా కలిగితే ఆనందంగా ఉంటారు. కుంభరాశి. దైవబలంతో, ధైర్యంతో, పరాక్రమంతో ముందుకు వెళ్ళే అవకాశం, ధనవృద్ధి. మీనరాశి. అధిక ఖర్చులు, ప్రయాణాలు, విందు వినోదాలు, కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం. విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. నిన్న కామగ్నే నమః అన్న, ఈవేళ కామకృత్. ఓం కామకృతే నమః. కోరికలు తీర్చివాడు ఈ నామం యొక్క భావమై ఉన్నది. పై నామం కామగ్నే నమః అని, ఇక్కడ కామకృతు అన్నాం కాబట్టి పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ
ఇందులో అర్థం వేరే ఉంది అని చెప్పారు. సిద్ధావస్థ యొక్క స్వరూపం చూపును ఈ నామం సాధనా అవస్థను సూచించుచూ ఉన్నది. ధర్మ విరుద్ధో భూతేషు కామేస్మిన్ భరతర్షభ అన్నట్లుగా ధర్మ విరుద్ధము గాని కోరికలను నా స్వరూపము అని చెప్పాడు. ధర్మ విరుద్ధం అధర్మంగా ఉండకూడదు, ధర్మంగా ఉండేటువంటి కోరికలు ఏమన్నా అది నా స్వరూపంగానే. అందుకే లేనిపోయిన కోరికలు ఏవి కోరకూడదు, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకూడదు అని చెప్పారు. స్వాతికములకు కోరికలు తీర్చివాడు కనుక ఈశ్వరుడు అగుట చేత కామకృత్ అని పిలువబడ్డాడు. అందుకే మంచి కోరికలు కోరుకోండియా, గుళ్ళోకి ఇలా కోరక్కలదు, నీకు ఏం కావాలో భగవంతుడు తెలుసు. ఆ సంకల్పాలు మంచివై ఉండాలన్న అటుగా మంచి సంకల్పాలు తొందరగా నెరవేరుతాయి అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.